వెల్కమ్ టు కీ ఇన్స్టిట్యూట్. మా బ్రాంచెస్ Maddilapalem మరియు AVN College డౌన్ విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 6305505100. లాస్ట్ వీడియోలో మనం x2 x స్క్వేర్స్ అనేవి వర్డ్లో ఏ విధంగా మనం ఎంటర్ చేయాలి అనేది చూడడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనం సెంటెన్స్ కేసెస్ అనేవి వర్డ్లో ఏ విధంగా ఎంటర్ చేస్తారు, అసలు సెంటెన్స్ కేస్ అంటే ఏంటి, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. హలో వ్యూవర్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు ఫస్ట్గా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ముందుగా మనం వర్డ్ అనేది ఓపెన్ చేసుకుందాం. తెలుసు కదా, విండోస్ WO అని టైప్ చేసేస్తే వర్డ్ వచ్చేస్తుంది. ఎంటర్ చేయండి అమ్మా. సో ఈ విధంగా వర్డ్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, x2 x స్క్వేర్ పక్కన చేంజ్ కేస్ అని కనిపిస్తుంది కదా, దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అమ్మా. దీని మీద ఒకసారి సెలెక్ట్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి రావడం జరిగింది. ఆప్షన్స్ చూడండి, సెంటెన్స్ కేస్, లోవర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగుల్ కేస్. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఈ 5 అనేది కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. ఇందులో ఫస్ట్ వన్ ఏముంది అంటే సెంటెన్స్ కేస్ అంటే ఏంటో చూద్దాం అమ్మా. రైట్. సో ముందుగా మనం ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒక పారాగ్రాఫ్ కావాలి కదా. సో పారాగ్రాఫ్కి మీకు షార్ట్కట్కి చెప్పాను ఆల్రెడీ, = RAND ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఎంటర్ చేస్తే మనకి 3 పారాస్ వచ్చాయి. ఈ 3 పారాస్ మీరు బాగా గమనిస్తే ఇవి క్యాపిటల్లో ఉన్నాయా స్మాల్ లెటర్లో ఉన్నాయా అంటే ఫస్ట్ వర్డ్ క్యాపిటల్ ఉంది, అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన నెక్స్ట్ వర్డ్ కూడా క్యాపిటల్లో ఉంది. రిమైనింగ్ అన్నీ స్మాల్ లెటర్లో ఉన్నాయి, అవునా కదా. స్టార్టింగ్ లెటరు, అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన నెక్స్ట్ వర్డ్ క్యాపిటల్లో ఉన్నాయి, అవునా కదా స్టూడెంట్స్. సో దీన్నే ఏమంటామంటే సెంటెన్స్ కేస్ అంటారమ్మా. చూడండి స్టూడెంట్స్, ఇది మనకి స్మాల్ లెటర్లో కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఈ పేరా మొత్తం నాకు క్యాపిటల్ లెటర్లో కావాలి. అన్ని వర్డ్స్ క్యాపిటల్ లెటర్లో కావాలి అంటే మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని టైప్ చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ మనకి టైం అనేది కిల్ అవుతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఏ పేరా అయితే మనకు మొత్తం క్యాపిటల్ కావాలో ఆ పేరా మొత్తాన్ని సెలెక్ట్ చేసి, సెలెక్షన్ మీకు తెలుసు కదా ఎలా సెలెక్ట్ చేయాలో. సో చేంజ్ కేసులోకి వెళ్ళండి అమ్మ. సెలెక్ట్ చేయండి. చేంజ్ కేసులోకి వెళ్ళి ఇక్కడ మీకు అప్పర్ కేస్ అని కనిపిస్తుంది చూడండి. ఆ అప్పర్ కేస్ అనేది కూడా అన్ని క్యాపిటల్ లెటర్లోనే ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? అంటే పేరా మొత్తం ఇలా క్యాపిటల్ లెటర్లోనే వచ్చేస్తుంది అని అర్థం అన్నమాట. సో మీరు దాని మీద సెలెక్ట్ చేయండి అమ్మ, సెలెక్ట్ బటన్తో. సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి మొత్తం అన్ని క్యాపిటల్ లెటర్లోకి వచ్చేసాయి. సో దీన్ని అప్పర్ కేస్ అంటారు. అలా వద్దు, నాకు మొత్తం అన్ని స్మాల్ లెటర్లోనే కావాలి, స్టార్టింగ్ లెటర్ స్మాలే కావాలి, ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన లెటర్ కూడా స్మాలే కావాలి అంటే మళ్ళీ చేంజ్ కేసులోకి వెళ్ళండి. అప్పర్ కేస్ పైన మీకు కనిపిస్తుంది చూడండి లోవర్ కేస్ అని చెప్పి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు బాగా గమనిస్తే చూడండి స్టార్టింగ్ లెటరు స్మాల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన నెక్స్ట్ వర్డ్ కూడా స్మాల్ లెటర్లోనే రావడం జరిగింది. దీన్ని లోవర్ కేస్ అంటారు. అన్నీ స్మాల్ లెటర్లోనే ఉంటాయి. అర్థమవుతుందమ్మా అప్పర్ కేస్కి లోవర్ కేస్కి. అదే సెంటెన్స్ కేస్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ వస్తుంది, అదేవిధంగా ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన నెక్స్ట్ లెటర్ కూడా క్యాపిటల్లో వస్తుంది, మిగతావన్నీ స్మాల్లో ఉంటాయమ్మా. చూడండి సెంటెన్స్ కేస్ మీద సెలెక్ట్ చేశాను నేను. సెలెక్ట్ చేసిన వెంటనే చూడండి స్టార్టింగ్ లెటరు క్యాపిటల్ ఉంది, ఫుల్ స్టాప్ తర్వాత లెటర్ కూడా క్యాపిటల్ ఉంది. ఇది ఎక్కువగా సెంటెన్స్ కేస్ అనేది ఎక్కువ డాక్యుమెంట్లలో యూజ్ చేస్తారమ్మా. అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ అనేది టైప్ చేయాలి అంటే మనం సెంటెన్స్ కేసులో పెట్టుకునే టైప్ చేయాలి. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఫుల్ స్టాప్ తర్వాత ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రావాలి. సో ఈ విధంగా చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అని ఉంది. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అయింది చూడండి. క్యాపిటలైజ్లో C క్యాపిటల్, ఈచ్లో ఫస్ట్ లెటర్ ఈ క్యాపిటల్, అదేవిధంగా వర్డ్లో ఫస్ట్ లెటర్ W అనేది క్యాపిటల్ పడింది. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమవుతుంది అంటే క్యాపిటల్ అయిపోతుంది. చూడండి నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీరు బాగా గమనించారా ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏమైంది అంటే క్యాపిటల్ అయ్యింది. దీన్నే ఏమంటారంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటారు. సో ఇది మీ నీడ్ బట్టి మీరు యూజ్ చేయండి అమ్మా. అర్థమవుతుందా? మళ్ళీ చేంజ్ కేసులోకి వెళ్ళండి. ఇక్కడ మనకి టాగుల్ కేస్ అని ఉంది చూడండి. ఈ టాగుల్ కేస్ ఏంటంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్కి రివర్స్ మాట. స్టార్టింగ్ లెటర్ స్మాల్ వస్తుంది, రిమైనింగ్ లెటర్స్ అన్నీ క్యాపిటల్ వస్తాయమ్మా. చూడండి స్టార్టింగ్ లెటర్ స్మాల్ వచ్చి రిమైనింగ్ లెటర్స్ అన్నీ క్యాపిటల్ రావడం జరిగింది. ఎందుకంటే ఇందాకలా క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వచ్చింది, రిమైనింగ్ స్మాల్ వచ్చింది. కానీ ఈ టాగుల్ కేస్ ఏం చేసింది అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఇచ్చి రిమైనింగ్ లెటర్స్ ఏమైంది అంటే క్యాపిటల్ అయ్యింది. సో ఇది దాని యొక్క
యూజ్ అమ్మ. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ 5 ఆప్షన్స్ మీరు ట్రై చేయాలమ్మా. గుర్తుపెట్టుకోండి, నేను ఒక పేరాకి ఇచ్చాను కాబట్టి ఒక పేరానే చేంజ్ అయింది. అదే అన్ని పేరాస్ మొత్తం పేరా సెలెక్ట్ చేయాలి అంటే షార్ట్ కట్కి కంట్రోల్ ఏ కదా. చూడండి, నేను కంట్రోల్ ఏ క్లిక్ చేశాను, సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్కి. సో సెంటెన్స్ కేస్ అన్నాను అనుకోండి, చూడండి మొత్తం సెంటెన్స్ కేస్ అయింది. అదే లోవర్ కేస్ అన్నాను అనుకోండి, మొత్తం పేరా మొత్తం లోవర్ కేస్ అయిపోయింది. అదే అప్పర్ కేస్ అన్నాను అనుకోండి, మొత్తం పేరా అప్పర్ కేస్ అయింది. ఎందుకంటే ఇందాక నేను ఒక పేరా సెలెక్ట్ చేశాను కాబట్టి ఒక పేరా అయింది. ఇప్పుడు మొత్తం పేరా సెలెక్ట్ చేశాను కాబట్టి మొత్తం పేరా అవుతుంది. సో సెలెక్షన్ బట్టి ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, అదేవిధంగా టాగుల్ కేస్. సో ఇవి ఎక్కడ యూజ్ చేయాలో మీకు ఎక్కడ నీడ్ అవసరం అవుతుందో అక్కడ మీరు యూజ్ చేయండి అమ్మా. బట్ సెంటెన్స్ కేస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో సెంటెన్స్ కేస్ అనేది ఈ విధంగా అప్లై చేయడం జరిగింది. దీన్నే కేస్ అంటారు. మరి దీనికి షార్ట్ కట్ కీ ఉందా అంటే లేదమ్మా, మీరు మౌస్ యూజ్ చేసి చేయాలి, గుర్తుపెట్టుకోండి అమ్మా. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, దీని పక్కనే ఉంది, దీన్ని టెక్స్ట్ హైలైటర్ అంటారమ్మా. ఎందుకు దీన్ని టెక్స్ట్ హైలైటర్ అన్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఆఫీసుల్లో చూస్తూ ఉంటాం, ఇంపార్టెంట్ లెటర్ ఏమైనా ఎవరికైనా పంపించినప్పుడు ఒక వర్డ్ని ఎల్లో మార్కర్తో హైలైట్ చేస్తాం, ఒక లైన్ని, ఇది ఇంపార్టెంట్ లైన్ అని చెప్పి. అలాగా ఇక్కడ కూడా మనం హైలైటర్ తోటి కలరింగ్ చేయొచ్చమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేశాను, ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుందాం ఆ పేరాకి, దీన్ని ఎల్లో కలర్తో హైలైట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు టెక్స్ట్ హైలైటర్లోకి వెళ్ళండి అమ్మా. ఈ టెక్స్ట్ హైలైటర్లో పక్కన ఆప్షన్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ చేయండి సెలెక్ట్ బటన్తో. చూడండి, ఎల్లో అయితే ఎల్లో, గ్రీన్ అయితే గ్రీన్, మనకి కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. టెక్స్ట్ కలర్ ఎప్పుడు మనకి ఎల్లోలోనే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఎల్లో మీద నేను సెలెక్ట్ చేశాను, సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడికి అది సెలెక్ట్ అయ్యింది. సో మనం ఒక లైన్ని సెలెక్ట్ చేస్తే లైన్ సెలెక్ట్ అయిపోద్ది, పేరా సెలెక్ట్ చేస్తే పేరా కూడా సెలెక్ట్ అయిపోద్దమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్? సో ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఒక లైన్ని ఇలా సెలెక్ట్ చేసి, అంటే ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో దాన్ని మాత్రమే ఈ విధంగా మనకి టెక్స్ట్ హైలైటర్ అనేది ఇస్తారు. సో అది ఎక్కడ ఇస్తారంటే ఈ టెక్స్ట్ హైలైటర్లోకి వచ్చి ఇవ్వాలమ్మా. మరి దీనికి షార్ట్ కట్ కీ ఉందా అంటే లేదమ్మా. మరి తీయాలి అనుకుంటే సెలెక్ట్ చేసేయండి మొత్తం, లేదా కంట్రోల్ ఏ క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి లాస్ట్లో ఏమని కనిపిస్తుంది, నో కలర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ హైలైటర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అర్థమవుతుందమ్మా? ఇది టెక్స్ట్ హైలైటర్, మీరు ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్ చూడండి, ఫాంట్ కలర్ అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇక్కడ మనకి ఫాంట్ అంటే ఏంటంటే ఈ అక్షరాలు మనకి బ్లాక్ కలర్లో ఉన్నాయి, అవునా కాదు? ఇలా కాదు, నాకు బ్లాక్ కలర్లో వద్దు, నాకు వేరే కలర్లో కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరెంట్ సెలెక్ట్ చేశాను, ఇందులోకి వెళ్ళాను, నేను రెడ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. సో రెడ్ కలర్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే మీరు చూడండి ఫాంట్ కలర్ అనేది చేంజ్ అయిందా? ఇందాక ఇది అంతా ఫస్ట్ పేర ఏముంది, బ్లాక్ కలర్లో ఉంది, ఇప్పుడు ఏమైంది అంటే రెడ్ కలర్లోకి మారింది. సో మనం పేరాస్ని కలర్స్ కూడా మార్చుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, పేరాకి లేదా లైన్కైనా. సో ఈ విధంగా మీరు కలర్స్ అనేది ఇవ్వచ్చు. మరి దీనికి షార్ట్ కట్ కీ ఉందా అంటే లేదమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఈరోజు టెక్స్ట్ కలరు, అదేవిధంగా ఫాంట్ కలర్ అండ్ చేంజ్ కేస్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఈ 3 అనేది మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి అమ్మా. అర్థమవుతుందా స్టూడెంట్స్? సో ఈరోజుతో క్లాస్ అనేది నేను ముగిస్తున్నాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ స్టూడెంట్స్.